లలితా సహస్రనామ స్తోత్రములో తప్పులను దిద్దుకుందాము. 18వ శ్లోకము. శ్రీమాత్రే నమః. ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణాభజింఘికా గూఢగుల్ఫా కూర్మ పృష్ట జయిష్ణు ప్రపదాన్విత. ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణాభజింఘికా. ఇది 16 అక్షరాల ఒకే నామం. దీర్ఘాలు ఒత్తులు జాగ్రత్తగా చూసుకుని చదువుకోవాలి. మధ్యలో ఆపి దీర్ఘమివ్వరాదు. మన్మధుడు పెట్టినటువంటి అమ్ముల పొదుల వలె అమ్మవారి కాలిపిక్కలు ఉన్నవి అని ఈ నామానికి అర్థం. ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణాభజింఘికా గూఢగుల్ఫా కూర్మ పృష్ట జయిష్ణు ప్రపదాన్విత. గూఢగుల్ఫా కూర్మ పృష్ట జయిష్ణు ప్రపదాన్విత. ఇవి 2 నామాలు. ఈ నామం చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా చదవాలి. గూఢగుల్ఫా అనేది ఒక నామం, కూర్మ పృష్ట జయిష్ణు ప్రపదాన్విత అనేది ఒక నామం. చాలా మంది 2వ నామంలో కూర్మ పృష్ట దగ్గర ఆపి దీర్ఘమిస్తుంటారు. అది చాలా తప్పు, అర్థం మారిపోతూ ఉంటుంది. అలా చేయరాదు. గూఢగుల్ఫా అనే నామానికి అర్థం ఏమిటంటే, గుల్ఫములు అనగా చీలమండలు. పద్మాసనము వేసుకుని కూర్చున్న అమ్మవారి చీలమండలు గూఢముగా ఉన్నవి అనగా రహస్యముగా కనపడుట లేదు అని ఈ నామానికి అర్థం. ఈ నామంలో కూడా గురుపాదుకా మంత్ర రహస్యములు ఉన్నాయి అని తెలుసుకుంటే చాలు. కూర్మ పృష్ఠ జయిష్ణు ప్రపదాన్విత. ఇది ఒకటే నామం. మధ్యలో ఆపి దీర్ఘమివ్వరాదు, అర్థం మారిపోతుంది. ఈ నామానికి రకరకాల అర్థాలు, శబ్దార్థంతో పాటు రహస్యార్థాలు కూడా చాలా ఉన్నాయి. అమ్మవారి యొక్క మీగాళ్ళు అనగా పాదముల యొక్క పైభాగములు కొద్దిగా ఉబ్బెత్తుగా ఉండి తాబేలు యొక్క డిప్ప కంటే గొప్పగా ఉన్నవి అని అర్థం. మరొక అర్థంలో గూఢములైన వేదముల యందు ప్రతిపాదింపబడుచున్న మహావాక్యముల స్వరూపము. ఇంకొక అర్థంలో ఆదికూర్మము మునిగిపోతున్న మంథర పర్వతాన్ని ఎలా ఎత్తి ఉంచిందో అలా సంసార చక్రములో మునిగిపోతున్న జీవులను ఎత్తి ఉద్ధరించగలిగేవి అమ్మవారి పాదములు అని అర్థం. అలాగే ప్రపద అనగా గొప్ప పదములు అంటే మహావాక్యములు. ఇవి పాదుకా దీక్షలో పూర్ణస్థితికి వెళ్ళినప్పుడు ఇచ్చే మహావాక్యములను సూచిస్తున్నాయి అని. మరింత విశేషంగా అర్థాలను తెలుసుకోవాలనుకునేవారు తప్పక సామవేదం గారి లలితా భాష్యమును వినండి. ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. మళ్ళీ మరొక వీడియోతో. అంతవరకు నమస్కారం.